కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై మళ్లీ విచారణ జరుగుతోంది. ఓపెన్ కోర్టులో కమిషన్ విచారణ చేస్తోంది. నేటి విచారణకు నాగేందర్, అజయ్ కుమార్ అనే ఇంజనీర్స్ హాజరయ్యారు. ఇక నుంచి ప్రతిరోజు కూడా 2 సెషన్స్ లో ఓపెన్ కోర్ట్ విచారణ జరగబోతోంది. వారం రోజుల్లో ఇంజనీర్లు, బ్యూరోక్రాట్స్లతో విచారణ పూర్తి చేయాలని కమిషన్ భావిస్తోంది. ఇప్పటికే విచారణకు హాజరైన ఇంజనీర్స్ లో పలువురిని మళ్లీ ప్రశ్నించాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు నాటికి ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ కమిషన్ కు ఇవ్వబోతోంది. అలాగే ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, సిఏజీ అధికారులను కూడా కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేయబోతోంది. ఏజెన్సీ ప్రతినిధులు, అకౌంట్స్ ప్రతినిధులను సైతం విచారణకు పిలువబోతోంది. కాళేశ్వరం కమిషన్ కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇస్తామని నిన్న విజిలెన్స్ డీజీ కమిషన్ కు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మళ్లీ విచారణ అయితే స్టార్ట్ అయింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ఓపెన్ కోర్టులో కమిషన్ మళ్లీ విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కొంతమందిని రీఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. సో దీని మీద అప్డేట్స్ ఏంటి? ఎస్, మీరు అన్నట్టుగానే మరికొంతమంది రీఇన్వెస్టిగేట్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో, అటు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మోడల్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, దానికి ఖర్చు పెట్టినటువంటి పూర్తి ఎంతవరకు అమౌంట్ ఖర్చు చేశారు, వీటన్నిటిపైన కూడా ఎన్నో ఆరోపణలు, ఎన్నో అవకతవకలు మొత్తం కూడా ఎంటైర్ ప్రాజెక్ట్లోనే పూర్తిగా అవకతవకలు జరిగాయి అంటూ కూడా ఎన్నో ఆరోపణల నేపథ్యంలో గతంలో ఒక కమిషన్ని, కాళేశ్వరానికి సంబంధించినటువంటి విచారణ చేయమంటే ఒక కమిషన్ని వేశారు. ఆ సమయంలో ఎన్నో ప్రశ్నలు, ఎంతోమంది ఇంజనీర్లను, ఎంతోమంది అధికారులను, ఎంతోమంది ఆఫీసర్స్ని కూడా కమిషన్ విచారించింది. ఇక ఈ రోజు నుంచి మరొకసారి కాళేశ్వరం పైన జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఘోష్ నేతృత్వంలో ఏర్పడినటువంటి కమిటీ ఏదైతే ఉందో అది విచారణ వేగం చేసిందనే చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితం ఎగ్జాక్ట్గా 11 గంటలకు కాళేశ్వరానికి సంబంధించినటువంటి విచారణ ప్రారంభమైంది. ఈరోజు కేవలం 2 ఇంజనీర్లు మాత్రమే హాజరయ్యారు. ఇక గతంలో మనం చూసుకుంటే కేవలం ఒక టైంలో, అంటే ఒక్క సెషన్లోనే విచారణ అనేది జరిగింది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 3:30 వరకు కూడా విచారణ జరిగింది. కానీ ఈ రోజు నుంచి జరగబోయేటటువంటి విచారణ మాత్రం 2 సెషన్ల ద్వారా అయితే విచారణ చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఒక సెషన్ అయితే, మరొకసారి 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో సెషన్ ద్వారా కూడా విచారణ చేపట్టనున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, గతంలో కమిషన్ ఎవరినైతే విచారణ జరిపిందో ఆ విచారణకు హాజరైనటువంటి వాళ్ళను మరొకసారి రీఇన్వెస్టిగేట్ చేస్తామంటూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కమిషన్ చెప్తుంది. మోరోవర్ ప్రెజెంట్ స్టేట్ నుంచి రావాల్సినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొలిటికల్ వర్గాలు మొత్తం కూడా ఎదురు చూస్తున్నాయి. స్టేట్ నుంచి, ముఖ్యంగా విజిలెన్స్ నుంచి ఎటువంటి రిపోర్ట్ రాబోతుందంటూ కూడా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న కమిషన్ చైర్మన్ అయినటువంటి ఘోష్ని, అటు విజిలెన్స్ డీజీ అయినటువంటి కొత్తకోట శ్రీనివాస్ ఇదే ఆఫీస్లో దాదాపు 40 నిమిషాలు కూడా వాళ్ళు భేటీ అయ్యారు. పూర్తిగా దీనికి సంబంధించినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ని వెంటనే సబ్మిట్ చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలో వీలైనంత త్వరగా, మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా పూర్తి రిపోర్ట్ని అందజేస్తామంటూ విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మోరోవర్ ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి రిపోర్ట్, అదేవిధంగా కాకి సంబంధించినటువంటి రిపోర్ట్ పైన కూడా పూర్తిగా ప్రస్తుతం కమిటీ దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఈ నెల ఆఖరి వరకు చేరుకోనున్నాయి. మొత్తానికైతే ఈ నెల 29వ తారీఖు వరకు కూడా ఇదే ఆఫీస్లో బీఆర్కే భవన్లో సుదీర్ఘంగా విచారణ అయితే జరపనున్నారు. ముఖ్యంగా ఇందులో ఇంకొక కీలకమైనటువంటి భాగం ఏంటంటే, ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి పొలిటీషియన్ లీడర్స్ ఎవరైతే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని కూడా విచారించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మోరోవర్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ని వ్యతిరేకించినటువంటి ప్రజా ప్రతినిధులు ఉన్నారో వాళ్ళని కూడా విచారించనున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల ఆఖరి వరకు, అంటే విచారణ చివరి భాగంలో అయితే వీళ్ళందరినీ కూడా పిలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మాజీ సెక్రటరీ కానివ్వండి, అదేవిధంగా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ జరిగినటువంటి సమయంలో ఎవరైతే ఆ బ్యూరోక్రాట్స్ ఉన్నారో బ్యూరోక్రాట్స్ని
ఉన్నటువంటి ఇంజనీర్లను కూడా ఈ దఫా జరుగుతున్నటువంటి విచారణలో అయితే వీళ్ళందరినీ కీలకంగా విచారించనుంది. ఇక సర్తాజ్ ముఖ్యంగా మనం చూసుకుంటే గతంలో జరిగినటువంటి విచారణలో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మోడల్ ఏ విధంగా ఉంది, డిజైన్ ఏ విధంగా చేశారు, దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారు, ఆ అధికారులు ఎవరెవరు ఉన్నారు, పూర్తిగా దానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ పైన విచారణ జరిగింది. కానీ ఈ రోజు నుంచి మరొక వారం రోజుల పాటు జరిగేటటువంటి విచారణలో మాత్రం అసలు మొత్తం కూడా ఎంత వ్యయం దీనికి వెచ్చించారు, ముఖ్యంగా ఎంత డబ్బులు దీనికి జరిగింది, ఎందుకంటే ఒక ప్లానింగ్ చేసినటువంటి సమయంలో ఒక పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ని చెప్పారు, అనంతరం ఆ అమౌంట్ అంచనాకు మించి దాటాల్సినటువంటి కారణాలు ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఆడిటర్ ఎవరు, పూర్తి విషయాలపైన అయితే ప్రస్తుతం రెండో దఫా జరుగుతున్నటువంటి విచారణలో అయితే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేపట్టే పనిలో అయితే ప్రస్తుతం కమిషన్ ఉంది. మొత్తానికైతే గంటన్నర నుంచి సుదీర్ఘంగా ఇద్దరు ఇంజనీర్లను కమిషన్ విచారిస్తుంది. 29వ తారీఖు వరకు కూడా ఈ విచారణ కొనసాగనుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ హేమ.